హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సంతు కిచెన్. ఈరోజు నేను మీకు చూపించబోయే వంట నాటుకోడి పులుసు అండి, కూర. దీనికోసం 1 కేజీ చికెన్ని ఇందులో వాష్ చేసుకొని పెట్టుకున్నాను. అందులో మీ రుచికి సరిపడంత కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తర్వాత సాల్ట్ 1 స్పూను వేసుకొని వీటన్నిటిని ముక్కలకు పట్టేలాగా కలిపేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. 3 ఉల్లిపాయలు ఇలా మిక్సీ పట్టుకోవాలి. 5 పచ్చిమిర్చి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, నేను ఉల్లిపాయలన్నీ పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత కుక్కర్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. ఇది కొంచెం వేగాక తర్వాత మనం మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసేసుకోవాలి. ఈ రెండు కొంచెం వేగాలండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని తెల్లగడ్డల పేస్ట్ వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చేసరికి వేయించుకోవాలి. చూడండి, అన్నీ వేగిపోయాయి. తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఈ పోపులో వేసుకోవాలి. వేసుకొని వీటన్నిటిని ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని సిమ్లో ఉంచేసి ఒక 20 to 30 మినిట్స్ సిమ్లో ఉంచి మాత్రమే ఉడికించుకోవాలి. చూడండి, మంచిగా సూపు బయటకు వచ్చేసి ముక్కలు బాగా వేగిపోయాయి. చూడండి, గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా మనం ఏ వాటర్ యాడ్ చేయకపోయినా ఇలా వచ్చేసింది. సో ఇలా వేగిపోయాక, ముక్కలు ఉడికాక గరం మసాలా, చికెన్ మసాలా వేసుకోవాలి. తర్వాత వాటర్ యాడ్ చేసుకొని పుదీనా వేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచాక చూడండి, యమ్మీగా స్పైసీగా నాటుకోడి చికెన్ అండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇలా చేసి చూడండి, ఎంతో బాగా తినేస్తారు. చూడండి, గ్రేవీ పీసులు మెత్తగా